సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ 17న ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం సందర్భంగా పసికందుల భద్రత తల్లిదండ్రుల చేతుల్లో అనే అంశం గురించి తెలుసుకుందాం. ప్రతి ఏటా సెప్టెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో రోగి భద్రతా ప్రాముఖ్యతను తెలియజెప్పడం కోసం ఈ ప్రయత్నానికి పూనుకుంటూ ఉంటారు. నవజాత శిశువు బిడ్డల సంరక్షణ ఈ ఏడాది థీమ్. వైద్య పరిసరాల్లో పిల్లల భద్రత, హక్కుల పట్ల అత్యవసర శ్రద్ధ వహించడమే ఈ థీమ్ లక్ష్యం. ఎదిగే క్రమంలో పిల్లల అవసరాలు భిన్నంగా ఉంటాయి. వారి శరీరంలో చోటు చేసుకునే మార్పులు కూడా భిన్నంగా ఉంటాయి. పిల్లల భావ వ్యక్తీకరణ సంక్లిష్టంగా ఉంటుంది. అయితే వీటన్నిటి పట్ల శ్రద్ధ కనబరుస్తూ పసికందుల ఆరోగ్యాన్ని కాపాడుకునేలా నడుచుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. ప్రసవం మొదలు ఆరోగ్యకరమైన నవజాత శిశువుతో ఇంటికి చేరుకునే వరకు అనేక జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. తీసుకోవలసిన జాగ్రత్తల్లో ఏ చిన్న తప్పు జరిగినా, లక్షణాలను అశ్రద్ధ చేసినా, మందుల మోతాదు క్రమం తప్పినా పిల్లలు దీర్ఘకాల పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ప్రత్యేకించి నవజాత శిశువులు, పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచడం అవసరం. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పిల్లలు నియంత్రించే వీలున్న వైద్యపరమైన తప్పిదాల బారిన పడుతున్నారు. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు బహుళ మందులు, ఫీడింగ్ సపోర్ట్, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే పరికరాలు, నిరంతర పర్యవేక్షణ అవసరమవుతాయి. వీటిలో ఏ ఒక్క అంశంలో తప్పిదం జరిగినా బిడ్డ ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. కాబట్టి నవజాత శిశువుల భద్రత విషయంలో పూర్తిగా యంత్రాల మీదే ఆధారపడకుండా అనుభవజ్ఞులైన నిపుణులను ఎంచుకోవడం కూడా అవసరమే. సురక్షితమైన ప్రసవం కోసం ప్రసవమైన తొలి 28 రోజులు ఎంతో కీలకమైనవి. కాబట్టి నిపుణులైన ప్రసూతి వైద్యులతో పాటు ప్రసవ సహాయకులను ఎంచుకోవడము అవసరమే. పరిశుభ్రమైన ప్రసవ పరిస్థితులు, నియోనాటల్ కేర్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అలాగే పసికందులకి ఇచ్చే మందులు వారి బరువు ఆధారంగా అంచనా వేయాలి. పసిపిల్లలకు పొంచి ఉండే ప్రమాదాల్లో మందుల మోతాదు ప్రధానమైనది. కమ్యూనికేషన్. ఆరోగ్య సంరక్షకులు, కుటుంబాల మధ్య సంభాషణ స్పష్టంగా సాగాలి. కుటుంబ సభ్యులు తమకు నచ్చని అంశాన్ని సూటిగా ప్రశ్నించి సంతృప్తికరమైన సమాధానం రాబట్టాలి. ఇన్ఫెక్షన్లు. చేతులు శుభ్రం చేసుకోవడం, పరికరాలను స్టెరిలైజ్ చేయడం, ఆసుపత్రుల్లో మరీ ముఖ్యంగా పిల్లల వార్డుల్లో, ఎన్ఐసియుల్లో పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూసుకోవడం వల్ల పిల్లలకు ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గుతుంది. తల్లిదండ్రులు ఇలా నడుచుకోవాలి. బిడ్డకు అందించే మందుల పట్ల పూర్తి అవగాహన పెంచుకుని వైద్యులతో 1-2 సార్లు చర్చించాలి. చికిత్స, వ్యాధి నిర్ధారణ గురించి వైద్యులను అడిగి అవగాహన పెంచుకోవాలి. బిడ్డకు సంబంధించిన ఏ ఒక్క లక్షణాన్ని వైద్యుల నుంచి దాచకూడదు. బిడ్డ పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదపడే అంశాలన్నింటినీ వైద్యులను అడిగి తెలుసుకోవాలి. సెప్టెంబర్ 17న ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం సందర్భంగా పసికందుల భద్రత తల్లిదండ్రుల చేతుల్లో అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.